ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ కేసులో ఏవన్గా ఉన్న ప్రభాకర్ రావును ఇప్పటికే పలు మార్లు విచారించిన సిట్ అధికారులు తాజాగా ఆయన ఫోన్ ను ల్యాప్టాప్ ను సీజ్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు బాధితులు గుర్తించిన సిట్ బాధితులకు కూడా నోటీసులు ఇచ్చి వారి వాంగ్మూలాలను నమోదు చేస్తోంది. కాగా తాజాగా ఈ కేసులో ఉన్న ఎస్ఐబి ప్రభాకర్ రావు ఫోన్ ను ల్యాప్టాప్ ను సీజ్ చేసింది. ప్రభాకర్ రావు ఫోన్ ల్యాప్టాప్ లో ఉన్న డేటా తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తునకు కీలకమని సిట్ భావిస్తోంది. ప్రభాకర్ రావు ల్యాప్టాప్ మొబైల్ నుంచి డేటా రీటైల్ చేసేందుకు వాటిని FSL కి పంపారు. వాటి రిపోర్టులు వచ్చిన తర్వాత సిట్ తదుపరి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంటుందంటున్నారు. ఇప్పుడు ప్రభాకర్ రావు సెల్ ఫోన్ ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్న సిట్ వాటి ఆధారంగా 2023 అక్టోబర్ నుంచి 2024 మార్చి 15 వరకు మొత్తం కాల్ డేటాతో సహా బ్యాకప్ చేసేందుకు సిట్ భావిస్తోంది. ఇదిలా ఉండగా ఈ నెల 14న మరోసారి విచారణకు రావాల్సిందిగా సిట్ అధికారులు ప్రభాకర్ రావుకు నోటీసులు పంపింది. సెల్ ఫోన్ ల్యాప్టాప్ సీజ్ చేసిన తర్వాత ప్రభాకర్ రావుకు సిట్ మరోసారి నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక సిట్ అరెస్టుల పర్వం జోరందుకుంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.